క్యాబేజీ కూర అండి ఈరోజు. క్యాబేజీ విత్ శనగపప్పు. చూడండి ఎంత బాగుంటుందో. కొద్దిమంది క్యాబేజీ అమ్ము, క్యాబేజీ మేము తినాం, కాలీఫ్లవర్ మేము తినాం, బంగాళదుంపలు తింటే అది, క్యాబేజీ తింటే ఇది అంటారు. ఎందుకు తినకూడదండి? అన్నీ తినొచ్చు వండే విధంగా వండుకుంటే. అది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత క్యాబేజీ వేసాను. అలాగే శనగపప్పు ఫస్ట్ లేవగానే శనగపప్పు నానబెట్టుకున్నాం అనుకోండి, కాస్త నానిపోద్ది. ఒక గుప్పుడు శనగపప్పు వేస్తాము. అలాగే అల్లం వెల్లుల్లి, ఇంకేముంది, కారం వేసి కాస్త నీళ్ళు పోసి కుక్కర్ 2 విజిల్స్ పెట్టామనుకోండి, క్యాబేజీ కూర రెడీ. సృష్టిలో తినకూడని అంటూ ఏమీ లేదండి, అన్నీ తినొచ్చు. అది తినకూడదు ఇది తినకూడదు అంటారు. ఒకళ్ళేమో గుడ్డు తినండి అంటారు, ఒకళ్ళేమో గుడ్డు తింటే చచ్చిపోతావు అంటారు. అలా ఉంది. ఇంతకీ గుడ్డు తినాలా వద్దా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గుడ్డు ఆరోగ్యానికి మంచిదంటారు ఒకరు, గుడ్డు అసలు తినొద్దంటారు ఒకరు. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఏది తినాలి ఏది తినకూడదు ఏంటి, తింటే బాగుంటుంది అంటారు ఒకరు. చూడండి, కారం వేసి కొంచెం నీళ్ళు పోసేసి ఒక 2 విజిల్స్ రానిస్తే క్యాబేజీ శనగపప్పు కూర రెడీ. శనగపప్పు క్యాబేజీ రెడీ అండి. ఎంత బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. ఏదేమైనా ఈ కొత్తిమీర పెడితే కానీ ఈ కూరకి కలర్ఫుల్ రాదు. ఏ కూర అయినా సరే కొత్తిమీర ఉంటేనే కూర ఉండాలనిపిస్తుంది. చూడండి బాగుందా? టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి.